ఎవరు నమ్మిని ఈ బ్రతుకు బ్రతకడం వేస్ట్. చావే చావు. అందరిని ఇలా చంపే బదులు నువ్వే చావే. ఒక ఏడుపు ఏడ్చి చస్తావు. ఇంకా కర్మ అంటావేంటే కర్మ. పోవే అవతలకి పో. అమ్మా ఏమిటి అమ్మా? దానికి కాదు ఆగమనడం. నువ్వెలా చెప్తావు నాకు తెలీదు. దానికి బుద్ధి చెప్పు. దానికి అవసరం లేదు, అవసరం లేదు. మీకెవరికి శ్రమ కలిగించను, శ్రమ కలిగించను. కలిగించను, అవసరం లేదు. మీకెవరికి శ్రమ కలిగించను, ఎవరికి శ్రమ కలిగించను, కలిగించను. స్వర్ణ స్వర్ణ సీత రఘు స్వర్ణ ఏం వెళ్ళిపోతుంది. అవసరం లేదు. పద లోపలికి. రఘు, రాను. నా మాట విను, రేయ్, రఘు. రఘు 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 అందరిని ఇలా చంపే బదులు నువ్వే చావే. ఒక ఏడుపు ఏడ్చి చస్తావు. చూడవే, బాగా చూడు. మాకు ఎలాంటి బహుమానం దక్కిందో చూడు. నిజంగా ఆ SMS ని అది చుండదు. నన్నెవ్వరూ నమ్మటం లేదు. నా మీద నిందలేసి నన్ను చెడు చేస్తుంది అదే. ఖచ్చితంగా ఆ హంసో ఆ భాగీరథో ఈ పని చేసుంటారు. కానీ దాని తప్పుని నిరూపించలేని పరిస్థితి. అమ్మా, అమ్మమ్మ, బావ ఎవరు నా మాట నమ్మట్లేదు. పాపం దాని మొర ఎవరు ఆలకించలేని పరిస్థితి. నమ్మకం లేని మనుషుల మధ్య బ్రతకడం అనవసరం. అది అసలే మూర్ఖురాలు. చెయ్యని పనికి అందరూ మాటలు అన్నారు. బావ నన్ను అంత అసహించుకున్నాక ఇంకా ఆశపడడం పిచ్చితనం. ఆ హంస బాగా నటించి స్వర్ణని అందరి ముందు దుర్మార్గురాల్లాగా చిత్రీకరించింది. బ్రతకలేను, బావ లేకుండా బ్రతకలేను. బావ లేకుండా బ్రతకడం కన్నా చావడం నయం. చావడమే నయం. దాని ఏడుపు చూస్తేనే దానికేమీ తెలియదని అర్థమవుతుంది. అయినా అదలా చేస్తే దానికి నష్టమని తెలిసి కూడా ఆ పని చేయదు. అనవసరం. ఆశలు పెంచుకునే బదులు నా బ్రతుకు ముగించడం మంచిది. ఆ తర్వాత ఎవరేమైనా నాకెందుకు. నిజంగా అదన్నట్లు ఇదంతా దాని కర్మే. అది చేయని నేరాలన్నీ దాని మీద పడుతున్నాయి. దాని మనసు మారిపోయిన టైంలో లేనిపోని నిందలన్నీ పడుతున్నాయి. నిందో నిజమో దేశమంతా పాకింది. నిందా నిన్ను అన్నంత తేలిగ్గా మేమనలేం. ప్రపంచమంతా పాకిపోయిన వార్త అబద్ధం అని ఏ విధంగా నచ్చ చెప్పగలం? ఎలా ఒప్పించగలం? గంగపాలైన మా గౌరవ మర్యాదల్ని వంశ ప్రతిష్టని ఎలా తిరిగి తెచ్చుకోగలం? ఎలా ఎలా సొసైటీలో తలెత్తుకు తిరగలం? తప్పుడు వార్తకి తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికో సంజేసి ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. గుడ్డ కాల్చి మీదేసినంత మాత్రాన బతుకు కాలిపోదు. ఆపండమ్మా మీ సుభాషితాలు, నీతి ప్రవచనాలు. అసలు దీనికి మాకు తలదించుకోవాల్సిన అవసరం ఏముంది? చూడండి, హంసకి ఏ పాపమూ తెలియదు. మీరు వార్తలు నమ్మద్దు, వాస్తవాలు తెలుసుకోండి. అమాయకురాల్ని మీరు నిందలు నమ్మి అండ్రాని మాట్లాడకండి. తన మనసులో ఏ స్వార్థం లేదు, ఏ దురుద్దేశమూ లేదు. మా మనవరాలు మీ అమ్మాయి మనసుని గొప్పతనాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది. తను మాకు సాయం చేయబోయి ఇలాంటి నింద భరించాల్సి వచ్చింది. ఏంటి దీని గురించి, దీని మనసు గురించి, మగ్గుపట్టు గురించి మీరు మాకు కొత్తగా చెప్తున్నారా? ఇది కావాలనుకుంటే వదలదు. దానికోసం ఎంతకైనా తెగించే రకం.
మీకు సాయం ఏంటి, మాకు ఈ అవస్థ ఏంటి? అసలు నువ్వు వచ్చింది ఎందుకే? వచ్చిన పని అయ్యాక తిరిగి రాకుండా ఎందుకు ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నా? బుద్ధి గడ్డి తిని మతి చెల్లించి మంచి చెడు విచక్షణ వదిలేసి తల్లిదండ్రులని వంశ గౌరవాన్ని గాలికి వదిలేసి పెళ్ళైన వాడి ప్రేమలో పడి మన గుండెల మీద తన్నడానికి. తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పు గిప్పు అన్నావంటే చెంపలు పగలు కొడతాను. అసలు ఈ కథంతటికి కారణం నువ్వే అనుకుంటా. తెలిసి తెలియకుండా మాట్లాడకండి. ఏంటయ్యా తెలుసుకోకుండా మాట్లాడేది? అది మాకు చెప్పింది అన్నీ అబద్ధాలే అని తెలిసే మాట్లాడుతున్నాం. గొప్ప వంశం, పెద్ద కుటుంబం, కలుపుగోరు మనుషులు, అమ్మమ్మ తాతయ్యల్లా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబంలో మనవడికి మనవరాలికి చిన్న కలతలు ఏర్పడ్డాయి. వాళ్ళని కలిపే ప్రయత్నంలో ఉన్నాను అని కళ్ళబొల్లి మాటలు చెప్తే నిజమే అని నమ్మాం. కానీ ఇది అలా అతని మీద మనసు పడిందని, మా కళ్ళల్లో కారం చల్లిందని, మా గుండెల్లో గుణపాలు గుచ్చిందని వార్త గుప్పుమన్నాక మాకు తెలిసింది. ఇంకా కథలు చెప్తున్నారేంటండి, హరికథలు? ఆ వార్త అబద్ధం. నిప్పులేందే పొగరాదు. అబద్ధం ఆడాల్సిన కర్మ తనకేంటి? తను నా మీద ద్వేషంతో చెప్తుంది. ద్వేషం కలిగింది అంటే నువ్వు హద్దు మీరావనేగా. అనుమానంతో ద్వేషం పెంచుకుంది. అనుమానమైతే ఇంతదాకా రాదు. గొప్పవాళ్ళు, పెద్ద కుటుంబం అన్నావే, మరి వీళ్ళంతా ఇంతదాకా వచ్చే వరకు ఏం చేశారు? పెళ్లి కావాల్సిన దానివని వీళ్ళకి తెలీదా? అంతా అనుకోకుండా జరిగిపోయింది. సమర్థించుకోకండి. మీరు కావాలనే దీన్ని మీ మనవడికి దగ్గర చేశారు. మా ఆస్తి అంతస్తు మీద కన్నేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. హద్దు తెలిసిన వాళ్లే అయితే ఎందుకు దీన్ని కంట్రోల్లో పెట్టలేదు? మీకే స్వార్థం లేకపోతే దీంతో ఎందుకు నాటకాలు ఆడించారు? దాని ప్రవర్తనని ఎందుకు హెచ్చరించలేదు? నిందని మేము రాకముందే ఎందుకు ఖండించలేదు? దాని తప్పులో మీకు భాగముంది. ఇది హద్దు మీరేలా మీరు సహకరించారని మాకు అర్థమవుతోంది. మీరు మీ అమ్మాయిని ఎన్నైనా అనుకోండి, అనండి. అంతేగాని మా నాన్నమ్మని ఒక్క మాట సహించాం. ఆహా, మీరేం చేసినా సహించి తలొంచుకొని సభాషాన్ని మెచ్చుకోవాలా? హ, పేరుకున్న పెద్దతనం బుద్ధికి లేదు. ఏం అవుతున్నారు మీరు? రే సాకేత్, నువ్వు ఆగు. వాళ్ళ బాధకి ఆవేశానికి అర్థం ఉందిరా. మీ ఆలోచన పరమార్థం మాకు పూర్తిగా అర్థమైంది. అమ్మా, జరిగిన దాంట్లో వాళ్ళ తప్పేం లేదు. అంటే మొత్తం తప్పంతా తమరిదేనన్నమాట. ఇంకా నింద అభాండం అంటావంటే మేము సచ్చామనుకున్నావా? నీకు పెళ్లి చేసే దిక్కు లేదనుకున్నావా? సెకండ్ హ్యాండ్ వాడి కోసం వెంపర్లాడతావేంటే? నాన్న, ఏమిటే ఇదేమన్నా కొత్త కథ రాసి నాకు అంకితం ఇస్తుందా? నన్ను క్షమించు బావా. బావా అని పిలిచే అర్హత నీకు లేదు. నిన్ను క్షమించగలిగే అంత గొప్ప మనసు నాకు లేదు. దీన్ని నమ్మి మరోసారి మోసపోవటం నా వల్ల కాదు. సాకేత్, పూర్తిగా విను. అనుభవించింది వాడు, వాడి అభిప్రాయం వాడిది. నువ్వెందుకు వాదిస్తావు? నువ్వు నిజంగా మనసు మార్చుకున్నావా? బుద్ధి తెచ్చుకున్నావా? మారేవా? అవునమ్మా. నేను నమ్మను.